ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. Psalm 30 and verse 11. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. Thou hast turned for me my mourning into dancing. Thou hast put off my sackcloth and girded me with gladness. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దినములు ఎంత త్వరితముగా గతించిపోతున్నాయండి. అయితే మనకున్నటువంటి గొప్ప ఆదరణ, నిరీక్షణ ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానములు, దేవుని మాటలు మన జీవితాలని ఫలింపజేస్తాయి, బాగు చేస్తాయి. మరొకసారి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. పిల్లరా, అంగలార్పు అనే మాట అది ఎంతో హృదయంలో నుంచి వచ్చేది, వేదనలో నుంచి వచ్చేది, ఏమాత్రము తోచని స్థితిలోంచి వచ్చేది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాల్లో, లేకపోతే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో పిల్లరా, దేవుని కార్యముల ద్వారా అవి నాట్యముగా మార్చేసినాడు దేవుడు. అంటే ఏమిటంటే వారికి విడుదల ఇచ్చినాడు, జయమిచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు అంటే దావీదు యొక్క జీవితంలో, నీవు నా గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. అవునండి, యేసు ప్రభువారు మన జీవితాల్లో ఆ గోనె పట్ట, ఆ పాపపు బట్ట, ఆ యొక్క దుఃఖము, ఆ వేదన అవి తీసివేసి అని ఇచ్చేది ఏమిటంటే సంతోష వస్త్రము. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు ఎలాంటి అంగలార్పుతో ఆయన ఎదుట మొరుపెడుతున్నావో, ఏ హృదయ వేదనతో ఆయనతో మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ తెలిసినటువంటి దేవుడు అంటున్నాడు, సంతోష వస్త్రం నీకు ధరింపజేస్తాను. కాబట్టి మనం నమ్మినట్లయితే మన జీవితాల్లో గొప్ప ఆనందము, సంతోషం మనకు కలుగుతుంది. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటల ద్వారా తిరిగి మమ్మల్ని బలపరుస్తున్నారు, మీకు వందనాలు నాయన. అవును, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు, గోనె పట్టును తీసివేసి సంతోష వస్త్రం ధరింపచేసే దేవుడు. అవును, 7 దినాలు చూస్తే ఎక్కడ చూసినా కూడా హృదయ వేదన ఉంది, దుఃఖం ఉంది, అంగలార్పు ఉంది నాయన. కొన్నిసార్లు ఏమాత్రం తోచని స్థితిలో ఉంటున్నాం. ఇలాంటి వారికి దేవుని యొక్క మాటలు, మీ మాటలు మాకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయి, ఎంత తృప్తినిస్తాయి, జయాన్ని ఇస్తాయి ప్రభువా, రక్షణ ఇస్తాయి, పాపము నుంచి విడుదల ఇస్తాయి. మేము ఎలా నడవాలో, కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, మా జీవితాలు ఏ విధంగా బాగుపడతాయో అలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. ఎలాంటి అంగలార్పుతో వారు ఏ మాటలు వింటున్నారో నాకు తెలియదు ప్రభువా. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి నాయన. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, గోనె పట్టు తీసివేసి సంతోష వస్త్రము ధరింపచేస్తున్నారు. యేసు ప్రభువా, ఈ లోకంలోకి మీరు వచ్చి మా యొక్క పాప వస్త్రమును తీసివేసి సంతోష వస్త్రము, నీతి వస్త్రం ధరింపచేయడానికి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను మా పట్ల చూపెట్టినారు నాయన. కాబట్టి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మీ ప్రేమకు ఏమి ఇచ్చినా మేము రుణపడే ఉంటామని మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా పిల్లలందరినీ దర్శించమని, ఈ దినమంతా మీ రెక్కల కింద భద్రపరిచి ఏదైతే వాగ్దానం చేసినారో ప్రభువా, ఆ వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా మీరే నెరవేర్చమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.